హలో అండి, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న మహిళల కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఇందుట్లో భాగంగానే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళల కోసం చాలా మంచి స్కీమ్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో అందుట్లో భాగంగా ఎవరైతే మహిళలు ఉంటారో సో మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళైతేనే ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో దట్ ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రతి మహిళకైతే నెల నెల 1500 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం. కాకపోతే మనకు ఈ స్కీమ్ అయితే ఎలిజిబిలిటీ కావడానికి కంపల్సరీగా కొన్ని అర్హతలు అయితే మనకు ఉండాలండి. సో ఆ అర్హతలు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ అలాగే మనకు రేషన్ కార్డు కూడా కంపల్సరీగా ఉండాల్సి వస్తుందండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ప్రాపర్గా ఇవ్వాల్సి వస్తుంది. ఏదైతే అప్డేట్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అండ్ రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ రసీదు అండ్ అలాగే ఫైనల్గా మనకు వర్కింగ్ మొబైల్ నెంబర్ కూడా ఉండాలండి. సో ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితేనే మనమైతే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతాము. సో మంత్లీ 1500 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇదొకింత మహిళలకైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు ఈ మంత్ నుంచి అమల్లోకి రానుందండి. ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే నేను ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఏవైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 పథకాలపైన సైన్ చేయడం అయితే జరిగింది కదా. సో ప్రతి ఒక్క స్కీమ్ గురించి డీటెయిల్స్ ఏదున్నా కూడా నేను వీడియోస్ చేసి అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సో దట్ వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.